ఉద్యోగాల నోటిఫికేషన్లో 75% మహిళలకు కేటాయించారని నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాలేజ్ నుంచి ఎన్సీసీ గేటు వరకు విద్యార్థులు ర్యాలీ చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థులు రోడ్డుపై మోహరించి నిరసనలు తెలుపుతున్నారు. చైర్మన్ ఇవాళ కేసీఆర్ గారు నిన్న 7,000 గ్రూపుల పోస్టులు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక నిబంధన విధించడం జరిగింది. టీఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్లో అనేక లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా డిగ్రీ 60% ఉంటేనే, బీఈడీ 60% ఉంటేనే అప్లై చేసుకోవాలని ఒక నిబంధన విధించడం జరిగింది. దీనికి అలా వేలాదిగా మన విద్యార్థులు ఈరోజు ఉస్మాన్ సిటీ వేలాది మంది విద్యార్థులు మేము రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా కేసీఆర్ గారు మీరు ఇది నోటిఫికేషన్ అనేది ఇది గురుకుల జనరల్ నోటిఫికేషన్. దీంట్లో మీరు మహిళలకు సుమారుగా 75% మహిళలకే ఈరోజు 6,000 పోస్టులు పైచిలుపు పోస్టులు కూడా అమ్మాయిలకే ఈరోజు మీరు కేటాయించడం జరిగింది. ఇవాళ వెంటనే అబ్బాయిలకు కూడా సమానంగా కేటాయించాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇవాళ గత 5-6 సంవత్సరాల నుంచి అనేక మంది బీఈడీ టెట్ పాస్ అయ్యి విద్యార్థులు కోచింగ్ల చుట్టూ తిరుగుకుంటూ ఈరోజు వేలాది మందికి విద్యార్థులు ఈరోజు ఎదురు చూస్తున్నప్పుడు ఇవాళ కేసీఆర్ గారు గందరగోళం గురి చేసి ఇవాళ నిరుద్యోగులకు మరోసారి ఈరోజు మోసం చేశారు. కనుక కేసీఆర్ గారికి హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా జేఎల్డిఎల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కొరకు మీరు ఇప్పటికే 10,000 కూడా ఈరోజు ఇప్పటివరకు వివిధ శాఖల్లో నింపలేదు. కనుక ఏ శాఖల్లో ఖాళీగా ఉన్నాయో అన్ని ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగ. For more updates, please subscribe 99 TV Telugu.